హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఎస్ఎస్సి జీడీకి సంబంధించి ప్రీవియస్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ 13th జరిగిన ఫస్ట్ అండ్ సెకండ్ షిఫ్ట్ జీకే క్వశ్చన్స్ అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ వన్, ద హానర్ ఆఫ్ సంగీత్ నాటక అకాడమీ ఫెలోషిప్ క్యారీస్ అండి. ఈ సంగీత్ నాటక అకాడమీ అవార్డు వచ్చిన వారికి అవార్డుతో పాటుగా ఇంకా ఏమేమి ఇస్తారు, ఏమిచ్చి వాళ్ళని గౌరవిస్తారని క్వశ్చన్ అయితే అడిగారు. 1000 రూపీస్ అలాంగ్ విత్ తామ్రపత్ర అండ్ అంగవస్త్రం, 5 lakh రూపీస్, 3 lakh రూపీస్ అలాంగ్ విత్ తామ్రపత్ర అండ్ అంగవస్త్రం అండ్ ఓన్లీ 1 lakh రూపీస్. మనకు ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్ అండి. నెక్స్ట్ వన్, ఎగ్జామ్స్కి అయితే చాలా తక్కువ రోజుల టైం అయితే ఉంది ఇక. సో మీ ప్రిపరేషన్ని స్పీడప్ చేసుకోండి. నెక్స్ట్ వన్, మాసిన్ రామ్ ఇన్ ద విచ్ పార్ట్ ఆఫ్ ద కాశీ హిల్స్ రిసీవ్స్ ద హైయెస్ట్ యావరేజ్ రెయిన్ఫాల్ ఇన్ ద వరల్డ్ అండి. కాశీ హిల్స్లోని ఏ పార్టు వరల్డ్లోకి వెళ్ళా హైయెస్ట్ రెయిన్ఫాల్ని రిసీవ్ చేసుకుంటుంది అని అడిగారు. సదరన్ పార్ట, నార్దర్న్ పార్ట, వెస్టర్న్ పార్ట, ఈస్టర్న్ పార్ట. మనకు ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, సదరన్ పార్ట్ ఆఫ్ కాశీ హిల్స్ రిసీవ్స్ ద హైయెస్ట్ యావరేజ్ రెయిన్ఫాల్ ఇన్ ద వరల్డ్ అండి. నెక్స్ట్ వన్, what established in 1829 is the oldest golf club in the India and first outside Great Britain అండి. ఏ గోల్ఫ్ క్లబ్ని 1829లో ఎస్టాబ్లిష్ చేశారో ఇది ఇండియాలోని ఓల్డెస్ట్ గోల్ఫ్ క్లబ్, అయితే ఫస్ట్ అవుట్ సైడ్ గ్రేట్ బ్రిటన్ అండి. గ్రేట్ బ్రిటన్కి అవుట్ సైడ్న ఫస్ట్ ఎస్టాబ్లిష్ చేసిన గోల్ఫ్ క్లబ్ ఏంటి, అయితే ఇది 1829లో ఎస్టాబ్లిష్ చేశారు. అయితే ఇది ఓల్డెస్ట్ గోల్ఫ్ క్లబ్ ఇన్ ఇండియా అండి. నెక్స్ట్ వన్, ఆప్షన్స్ వచ్చి ఈస్ట్ పాయింట్ గోల్ఫ్ క్లబ్, ద బెంగళూరు గోల్ఫ్ క్లబ్, ద రాయల్ కలకత్తా గోల్ఫ్ క్లబ్, కాస్మోపాలిటన్ క్లబ్. మనకు ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్ అండి. నెక్స్ట్ వన్, ద లెజిస్లేటివ్ కౌన్సిల్ ఆఫ్ ద స్టేట్ అసెంబ్లీ హౌ మచ్ ఆఫ్ ద టోటల్ నంబర్ ఆఫ్ మెంబర్స్ ఇన్ ద లెజిస్లేటివ్ ఆఫ్ ద స్టేట్ అండ్ ఇన్ నో కేస్ ఫీవర్ దాన్ 40 మెంబర్స్. రాష్ట్రంలో అసెంబ్లీలోని లెజిస్లేటివ్ కౌన్సిల్ ఎన్నో వంతు రాష్ట్ర శాసనసభ్యులోని మొత్తం సభ్యుల సంఖ్య మరియు ఏ సందర్భంలో 40 కంటే తక్కువ సభ్యులు ఉండకూడదు అని అన్నారు. అంటే ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు అనేది మనకు జరుగుతూ ఉంటాయి కొన్ని స్టేట్లలో, మొత్తం 6 స్టేట్లలో అయితే జరుగుతాయి. ఇప్పుడు ఎమ్మెల్సీ అనే ఆ కోట, ఎమ్మెల్సీ కోట అనేది ఇంప్లిమెంట్ చేసేది 6 స్టేట్లలో ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అయితే అక్కడ స్టేట్లో ఉన్న ఎమ్మెల్యేలలో ఎన్నో వంతు మంది ఎమ్మెల్సీలుగా ఉండవచ్చు అనేది ఇక్కడ క్వశ్చన్ అయితే అడిగారు. ఒకవేళ ఎమ్మెల్సీని ఫామ్ చేయాలంటే 40 మెంబర్స్ కంటే తక్కువ ఉండకూడదండి. ఎమ్మెల్సీ సీట్లు 40 ఉండాలి మినిమం. సో అలాగైతేనే మనం ఫామ్ చేయొచ్చు ఎమ్మెల్సీ లెజిస్లేటివ్ కౌన్సిల్ని మనం ఫామ్ చేయొచ్చు. అయితే ఎమ్మెల్యేల్లో ఎన్నో వంత మందికి మనం ఎమ్మెల్సీలుగా మనం పోటీ చేయొచ్చు. అంటే 1/8, 1/10 అంతకు మించి అంత పర్సంటేజ్కి మించి ఉండకూడదు అనమాట సభ్యులు ఎమ్మెల్సీలుగా. అంటే ఎంత పర్సెంటు, 1/8, 1/10, 1/6, 1/3. మనకు ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్ అండి. మనకు 1/3 మెంబర్స్ కంటే ఎక్కువ మంది ఎమ్మెల్యేల్లో 1/3 కంటే ఎక్కువ మంది ఉండకూడదు అనమాట. సపోజ్కు ఒక 150 మంది ఎమ్మెల్యేలు ఉంటే అందులో 1/3 మాత్రమే ఎమ్మెల్సీలు ఉండాలండి. సో ఈ విధంగా కాల్కులేషన్ అనేది చేయాలి. బట్ ఒకవేళ ఎమ్మెల్సీని ఫామ్ చేయాలంటే లెజిస్లేటివ్ కౌన్సిల్ని 40 మెంబర్స్ అనేది ఉండాలి, అంతకుమించి తక్కువ ఉండకూడదు. నెక్స్ట్, మహావీర్ జయంతి ఈజ్ సెలబ్రేటెడ్ ఇన్ ద మంత్ ఆఫ్ ఆగస్ట్, సెప్టెంబర్, మార్చ్, ఏప్రిల్, నవంబర్, డిసెంబర్,
మే, జూన్. మనకు ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్ అండి, మార్చ్, ఏప్రిల్. నెక్స్ట్ వన్, which banks are owned by their customers and follow the cooperative principles of one person one vote? ఏ బ్యాంకులు వారి కస్టమర్ల యాజమాన్యంలో ఉంటాయి మరియు ఒక వ్యక్తి ఒక ఓటు అనే సహకార సూత్రాన్ని అనుసరిస్తాయి? స్టేట్ బ్యాంకుల, నేషనలైజ్డ్ బ్యాంకుల, కోఆపరేటివ్నా, స్కెడ్యూలా? మనకు ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్ అండి. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్ హోస్టెడ్ ద ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2021 అండి. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2021ని హోస్ట్ చేసిన స్టేట్ ఏంటి? హర్యానా, పంజాబ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్. మనకు ఆన్సర్ వచ్చేసి హర్యానా అండి. హర్యానా స్టేటు ఆన్సరు. అయితే మనకు ఫస్ట్ ఖేలో ఇండియా గేమ్స్ 2018లో ఫస్ట్ ఎడిషన్ అనేది స్టార్ట్ అయిందండి. ఇది కూడా అడుగుతూ ఉంటారు, ఒకసారి అయితే చూసుకోండి. ఫస్ట్ అయితే ఖేలో ఇండియా గేమ్స్ వచ్చేసి యూత్ గేమ్స్ అనేవాళ్ళు, ఖేలో ఇండియా గేమ్స్ని యూత్ గేమ్స్ అనేవాళ్ళు ఫస్ట్లో. సో అయితే 2018లో ఢిల్లీలో స్టార్ట్ అయినాయండి. 2018 ఢిల్లీలో స్టార్ట్ అయినాయి. అప్పుడు ఫస్ట్ ప్లేస్ వచ్చేసి హర్యానాకి అయితే వచ్చింది. ఫస్ట్ టాప్ మెడల్స్లో ఫస్ట్ ప్లేస్ హర్యానా. వాట్ ఈస్ అ కన్వర్షన్ ఆఫ్ ఆయిల్ టు వనస్పతి టర్మ్డ్ యాజ్? ఆయిల్ని వనస్పతిలాగా మార్చడాన్ని ఏమంటారు? మనకు మార్కెట్లో డాల్డా అని దొరుకుతాయి కదండి, లిక్విడ్, ఐ మీన్ కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది కదా, లిక్విడ్ కాదు బట్ స్ట్రాంగ్గా ఉంటుంది కదా, వనస్పతి అందరికీ తెలిసిందే, డాల్డా అని కూడా అంటారు. ఆయిల్ నుంచి అట్లా గట్టి, ఐ మీన్ స్ట్రాంగ్ లిక్విడ్గా, సాలిడ్ లిక్విడ్గా మారుస్తారు అనమాట, సాలిడ్. సో ఆ ప్రాసెస్ని ఏమంటారు? పాశ్చరైజేషన్, ప్రిజర్వేషన్, హోమోజనైజేషన్, హైడ్రోజనైజేషన్. మనకు ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్ అండి. ఆయిల్ని వనస్పతిగా మార్చడాన్ని హైడ్రోజనైజేషన్ అంటారు. నెక్స్ట్ వన్, సాలిడ్ కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ కామన్లీ కాల్డ్ యాజ్? సాలిడ్ కార్బన్ డైఆక్సైడ్ని ఏమని అంటారు? హెవీ వాటర్, డ్రై ఐస్, ఆస్పిరిన్, టేబుల్ షుగర్. మనకు ఆన్సర్ వచ్చేసి డ్రై ఐస్ అంటారండి. డ్రై ఐస్ని సాలిడ్ కార్బన్ డైఆక్సైడ్ అని పిలుస్తారు. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ వాజ్ అపాయింటెడ్ యాజ్ ద న్యూ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఇన్ సెప్టెంబర్ 2022 అండి. న్యూ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్గా సెప్టెంబర్ 2022లో ఎవరిని అపాయింట్ చేశారు? అజయ్ సింగ్, బిపిన్ రావత్, మనోజ్ పాండే, అనిల్ చౌహాన్. మనకు ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్ అండి. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సిటీ వాజ్ ద క్యాపిటల్ ఆఫ్ పాండ్యాస్? ఏ సిటీని పాండ్యాస్ యొక్క క్యాపిటల్ అంటారు, పాండ్యాస్ యొక్క రాజధాని అంటారు? కల్లుపట్టి, కరియపట్టి, మదురై, పాలమేడు. మనకు ఆన్సర్ వచ్చేసి మదురై అండి. నెక్స్ట్ వన్, విచ్ ఆర్టికల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ ద ఫండమెంటల్ డ్యూటీస్ అండి? ఏ ఆర్టికల్ ఫండమెంటల్ డ్యూటీస్ గురించి తెలియజేస్తుంది? 51A, 50, 53A, 52. మనకు ఆన్సర్ వచ్చేసి 51A అండి. నెక్స్ట్, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఫార్మ్స్ యాన్ అసెట్ ఫర్ బ్యాంక్ అండి? ఈ కింది వాటిలో బ్యాంకుల యొక్క అసెట్స్ అని వేటిని అంటాం? రిజర్వ్స్నా, లోన్స్నా? ఆప్షన్ ఓన్లీ 1, బోత్ 1 and 2, నైదర్ 1 nor 2, ఓన్లీ 2. మనకు ఆన్సర్ వచ్చేసి బోత్ 1 and 2 అండి. ఈ రిజర్వ్స్ అండ్ లోన్స్ అనేటివి బ్యాంక్కి అసెట్ అవుతుంది అండి. ఆప్షన్ వచ్చేసి సెకండ్ వన్. నెక్స్ట్, వేర్ వాజ్ ద కమ్యూనిస్ట్
వేర్ వాజ్ ద కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ఫౌండెడ్ ఇన్ 1920? 1920లో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాని ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశారు? ఆండిజాన్, బుఖారా, తస్కెంట్, నమన్గన్. మనకు ఆన్సర్ వచ్చేసి తస్కెంట్ అండి. నెక్స్ట్, విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ ఫోక్ డ్యాన్స్ ఈజ్ ప్రాపర్లీ నోన్ యాజ్ ద స్టిక్ డ్యాన్స్? స్టిక్ డ్యాన్స్ అని ఈ క్రింది వాటిలో ఏ డ్యాన్స్ని పిలుస్తారు? కోలన్నలు, గోదెమోడిని డ్యాన్స్, తెయ్యం, కోలి. మనకు ఆప్షన్ 1 అండి. కోలాటం లేదా కోలన్నలని స్టిక్ డ్యాన్స్ అంటారు అన్నమాట. అంటే చిన్న స్టిక్స్తోని చేసే డ్యాన్స్ అనమాట అది. సో మనందరికీ తెలిసే ఉంటుంది, మనందరం కూడా చూసే ఉంటాము. ఇంకా గోడే మోదిని డ్యాన్స్ వచ్చేసి ఇది గోవాలో సెలబ్రేట్ చేసుకుంటారండి. ఇది గోవాలో సెలబ్రేట్ చేసుకుంటారు. ఇంకా తెయ్యం డ్యాన్స్ ఇది కేరళలో ఉంది. తెయ్యం డ్యాన్స్ వచ్చి కేరళలో సెలబ్రేట్ చేసుకుంటారు. నెక్స్ట్ కోలీ డ్యాన్స్ వచ్చేసి మనకు కోలీ డ్యాన్స్ మహారాష్ట్ర అండ్ గోవాలో అయితే సెలబ్రేట్ చేసుకుంటారండి. నెక్స్ట్ అడుగుతూ ఉంటారండి, బాగా ఇంపార్టెంట్. ఫోక్ డ్యాన్సెస్ కానీ క్లాసికల్ డ్యాన్సెస్ కానీ ఫెస్టివల్స్ కానీ ఇవన్నీ కూడా కొన్ని ట్రైబ్స్ గురించి కూడా అడుగుతూ ఉంటారు. సో ఇవన్నీ చూసుకోండి మీరు. ఈ క్వశ్చన్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ ఎందుకు చేస్తున్నామంటే క్వశ్చన్లు ఏ విధంగా ఫామ్ చేస్తున్నారు, క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతున్నారని తెలుసుకోవడానికి మనము ఈ క్వశ్చన్ పేపర్స్ని చెప్పుకోవడం జరుగుతుంది. సో మీరు కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి మీరైతే చదువుకోండి, మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఓకేనా? చాలా తక్కువ రోజు సమయం అయితే ఉంది. సో మీ ప్రిపరేషన్ అయితే స్పీడప్ చేసుకోండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ అయితే ఫాలో ఉండి ఇలాంటి అప్డేట్స్ కోసం. ఓకేనా? నెక్స్ట్ వన్ అండి, ద ట్రేడ్ అగ్రిమెంట్ బిట్వీన్ 2 parties ఈజ్ కాల్డ్ అని. ట్రేడ్ అగ్రిమెంట్ ఇద్దరి మధ్యలో జరిగితే దాన్ని ఏమంటారని క్వశ్చన్ అయితే అడిగారు. బైలేటరల్, మల్టీలేటరల్, ట్రిపార్టీ, యూనిలేటరల్. మనకు ఆన్సర్ వచ్చేసి బైలేటరల్ అండి, ఫస్ట్ వన్. నెక్స్ట్, who took over as the Chief Executive Officer of National Institution for Transforming India in July 2022 అని. నీతి ఆయోగ్కి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఎవరు చార్జ్ తీసుకున్నారు జూలై 2022లో? నరేంద్ర సింగ్ తోమర్, పరమేశ్వరన్ అయ్యర్, అజయ్ ధ్యాని, అరవింద్ విర్మాని. మనకు ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్ అండి. నెక్స్ట్, ఎయిటీన్త్ క్వశ్చన్, విచ్ టైప్ ఆఫ్ బల్బ్స్ ఆర్ ప్రమోటెడ్ త్రూ అవుట్ ద కంట్రీ టు సేవ్ ఎనర్జీ అండి. ఇండియన్ గవర్నమెంట్ ఎనర్జీని సేవ్ చేయడానికి ఏ టైప్ ఆఫ్ బల్బ్ని ప్రమోట్ చేస్తుంది? కాంపాక్ట్ ఫ్లోరెసెంట్ ల్యాంప్, లైట్ ఎమిటింగ్ డయోడ్ ల్యాంప్, ఎల్ఈడి బల్బ్స్ అండి. లైట్ ఎమిటింగ్ డయోడ్ ల్యాంప్స్ అంటే ఎల్ఈడి లైట్స్, ఇన్కాండెసెంట్ బల్బ్, ఆయిల్ ల్యాంప్స్. మనకు ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్ అండి. ఎల్ఈడి బల్బ్స్ని అయితే ప్రచారం చేస్తుంది అనమాట, వాటిని ప్రమోట్ చేస్తుంది అనమాట. అవి యూజ్ చేస్తే ఎనర్జీని మనము సేవ్ చేయొచ్చు అని చెప్తుంది. నెక్స్ట్ వన్, ద కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రొవైడ్ ఫర్ ఏ విచ్ టైర్ కన్జ్యూమర్ డిస్ప్యూట్ రెసిడెన్షియల్ ఏజెన్సీస్ ఇన్ ఇండియా అండి. అంటే వినియోగదారుల రక్షణ చట్టం భారతదేశంలోని ఎన్ని స్థాయిలలో వినియోగదారుల వివాదాల పరిష్కారాల ఏజెన్సీలను అందిస్తుంది? అంటే మనకు డిస్ట్రిక్ట్ ఫోరం ఒకటి ఉంటుంది, కన్జ్యూమర్ ప్రొటెక్షన్ ఫోరం ఒకటి స్టేట్ లెవెల్లో ఉంటుంది అండ్ నేషనల్ లెవెల్లో ఉంటుందండి. ఒక మూడు స్థాయిలలో వివాదాలను పరిష్కరిస్తుంది అనమాట ఈ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది. ఆన్సర్ వచ్చేసి మనకు ఫస్ట్ వన్ అండి, 3.
అగ్రికల్చర్ అండ్ ఫిషింగ్ యాక్టివిటీస్ బిలాంగ్ టు విచ్ సెక్టర్ అండి? ఈ అగ్రికల్చర్ అండ్ ఫిషింగ్ యాక్టివిటీస్ ఏ సెక్టర్ కిందకు వస్తాయి? ఆర్గనైజ్డ్ సెక్టర్, టెరిటరీ, ప్రైమరీ సెక్టర్, సెకండరీ సెక్టర్. మనకు ఆన్సర్ వచ్చేసి ప్రైమరీ సెక్టర్ అండి. ఇంకా సెకండరీ సెక్టర్ అంటే ఇండస్ట్రీకి సంబంధించింది, ఇంకా టెరిటరీ సెక్టర్ అంటే సర్వీస్ సెక్టర్కు సంబంధించినటివి అనమాట. నెక్స్ట్, పైకా ఈజ్ ఫోక్ డ్యాన్స్ పర్ఫార్మ్డ్ బై ద మెంబర్స్ ఆఫ్ ద సొసైటీ ఇన్ అండి. ఈ పైకా ఫోక్ డ్యాన్స్ని ఏ స్టేట్లో పర్ఫామ్ చేశారు? మహారాష్ట్ర, తమిళనాడు, హర్యానా, జార్ఖండ్. మనకు ఆన్సర్ వచ్చేసి జార్ఖండ్ అండి. నెక్స్ట్ వన్, వాట్ ఎయిమ్స్ టు డెవలప్ ద బ్యాక్ బోన్ నెసరీ టు సపోర్ట్ ద ఇంటిగ్రేటెడ్ డిజిటల్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆఫ్ ద కంట్రీ అండి? దేని యొక్క ఎయిము ఇంటిగ్రేటెడ్ డిజిటల్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడం. డిజిటల్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడం దేని యొక్క ఎయిమ్ అని అడిగారు. అక్కడ ఏబిడిఎం అని ఇచ్చారండి. అయితే దాని యొక్క ఫుల్ ఫామ్ ఏంటో చూద్దాం ఒకసారి. అజయ్ భారత్ డిజిటల్ మిషన్, ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మేనేజ్మెంట్, ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్, ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మ్యాప్. మనకు ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్ అండి. ఈ ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ యొక్క ఎయిమ్ వచ్చేసి డిజిటల్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడం అన్నమాట. నెక్స్ట్ వన్, విచ్ వన్ ఆఫ్ దెమ్ ఈజ్ నాట్ ఫండమెంటల్ డ్యూటీ అండి? ఈ కింది వాటిలో ఫండమెంటల్ డ్యూటీ కానిది ఏంది? చెరిషింగ్ ద ఐడియాస్ ఆఫ్ నేషనల్ ఫ్రీడమ్ స్ట్రగుల్, రెస్పెక్టింగ్ ద నేషనల్ ఆంథమ్, రెస్పెక్టింగ్ ద నేషనల్ ఫ్లాగ్, డ్యూటీ టు క్యాస్ట్ యువర్ ఓట్. ఇందులో క్లియర్గా తెలిసిపోతుందండి. ఇక్కడ మనకు ఆప్షన్ 4 అనేది ఫండమెంటల్ డ్యూటీ కిందకైతే రాదు, మిగతా 3 కూడా. క్వశ్చన్, జియావుద్దీన్ బరానీ వ్రోట్ హిస్ క్రానికల్ ఫస్ట్ వర్షన్ ఇన్ విచ్ ఇయర్ అండి? ఈ ఈయన యొక్క ఫస్ట్ వర్షన్ను ఆయన ఎప్పుడు రాశారని అడుగుతున్నారు. 1356, 1288, 1358, 1402. మనకు ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్ అండి. ఈ ఫస్ట్ వర్షన్ని ఈయన 1356లో రాశారు. నెక్స్ట్ క్వశ్చన్, ధనంజయ యశ్వంత్ చంద్రచూడ్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద విచ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఇన్ అక్టోబర్ 2022 అండి? ధనంజయ డివై చంద్రచూడ్ ఇండియాకి ఎన్నవ చీఫ్ జస్టిస్? 30, 20, 40, 50. మనకు ఆన్సర్ వచ్చేసి 50వ ప్రధాన న్యాయమూర్తి అండి. నెక్స్ట్ వన్, who has been selected as the new chief executive officer of National Intelligence Grid in August 2022 by the central government అండి? న్యూ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా నేషనల్ ఇంటెలిజెన్స్ గ్రిడ్కి న్యూ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఎవరు సెలెక్ట్ అయినారు? పీయూష్ గోయల్, ఆశిష్ గుప్తా, సత్య లోల్లా, రఘురామన్. మనకు ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్ అండి. నెక్స్ట్ వన్, ద ఫెస్టివల్ ఆఫ్ రామ్ నవమి ఈజ్ సెలబ్రేటెడ్ ఇన్ హిందూ మంత్ ఆఫ్? కార్తీక మాసం, పాల్గొన, చైత్ర, అశ్విన్. సెవెంత్ వన్ వచ్చేసి మనకు థర్డ్ వన్ అండి, చైత్ర మాసంలో. నెక్స్ట్ వన్, బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ వాజ్ పాట్ ఇన్? ఈ ప్లాసీ యుద్ధం ఎప్పుడు జరిగింది? 1764, 1755, 1760, 1757. మనకు ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్ అండి. 1757లో ఈ ప్లాసీ యుద్ధం అనేది జరిగింది. విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ ఆర్టికల్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ రిలేటెడ్ టు ద అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా అండి? ఏ ఆర్టికల్ అటార్నీ జనరల్ గురించి అయితే మనకు తెలియజేస్తుందని అడిగారు. ఆర్టికల్ 76, ఆర్టికల్ 279A, ఆర్టికల్ 243ZE, ఆర్టికల్ 243I. మనకు ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్ అండి, ఆర్టికల్ 76 మనకు అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా గురించి అయితే చెప్తుందన్నమాట.
హస్క్ ఆఫ్ కోకోనట్ ఈజ్ మేడ్ ఆఫ్ విచ్ టిష్యూ అండి. కొబ్బరికాయ పొట్టు ఏ కణజాలంతో తయారు చేయబడింది? స్కెలెరన్ కైమా, కొలెన్ కైమా, జైలం, పారెన్ కైమా. మనకు ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్ అండి, స్కెలెరన్ కైమాతో చేయబడింది అనమాట. స్కెలెరన్ కైమా కణజాలంతో చేయబడింది. నెక్స్ట్, వాట్ ఈజ్ ఏ ట్రేడ్ పాలసీ దట్ డస్ నాట్ రిస్ట్రిక్ట్ ఇంపోర్ట్స్ ఆర్ ఎక్స్పోర్ట్స్ అండి. ఏ ట్రేడ్ పాలసీ వలన మనకు ఇంపోర్ట్స్ని ఎక్స్పోర్ట్స్ని రిస్ట్రిక్ట్ చేయకూడదు? ఫెయిర్ ట్రేడ్, ఫ్రీ ట్రేడ్, లోకల్ ట్రేడ్, స్విస్ ట్రేడ్. మనకు ఆన్సర్ వచ్చేసి ఫ్రీ ట్రేడ్ అండి, సెకండ్ వన్. ద ఫస్ట్ ట్రాన్స్జెండర్ టు బి హానర్డ్ విత్ పద్మశ్రీ. ఏ ఫస్ట్ ట్రాన్స్జెండర్ ఎవరిని పద్మశ్రీతో సత్కరించారు? కార్తిక్ చంద్రరాత్, శాంతిదేవి, నర్తకి నటరాజ్, రామ్మూర్తి. మనకు ఆన్సర్ వచ్చేసి నర్తకి నటరాజ్ అండి. హూ వాజ్ ద హోస్ట్ ఆఫ్ ఏషియన్ గేమ్స్ 2018 అండి. ఏ కంట్రీ 2018 ఏషియన్ గేమ్స్ హోస్ట్ చేసింది? సింగపూర్, ఇండియా, ఇండోనేషియా, చైనా. ఆన్సర్ వచ్చేసి ఇండోనేషియా అండి. నెక్స్ట్, యాజ్ ఏ బ్యాంకర్స్ టు బ్యాంక్ ద వాట్ ఆల్సో యాక్ట్ యాజ్ ద లెండర్ ఆఫ్ ద లాస్ట్ రిసార్ట్ అండి. బ్యాంకులకు బ్యాంకర్గా ఎవరు చివరి ప్రయత్నంలో రుణదాతగా కూడా పనిచేస్తుంది? అయితే బ్యాంకర్స్ బ్యాంక్ అని దేన్ని అంటారు, మరియు చివరి ప్రయత్నంలో రుణదాతగా కూడా పనిచేస్తుంది అంటే ఎవరు అప్పు లేకుంటే చివరిగా ఏ బ్యాంకు బ్యాంకులకి అప్పిస్తుంది, అండ్ బ్యాంకర్స్ బ్యాంక్ అని కూడా దేన్ని అంటారని క్వశ్చన్ అయితే అడిగారు. నేషనలైజ్డ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. మనకు ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్ అండి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. బ్యాంకర్స్ బ్యాంక్ అని అంటారు, ఇంకా బ్యాంక్స్ కూడా అప్పిస్తుంది అనమాట. నెక్స్ట్, ఇండియా ఓన్ ఇట్స్ లాస్ట్ ఓడిఐ క్రికెట్ వరల్డ్ కప్ ఇన్ ద ఇయర్ యాజ్ ఆఫ్ 2022 అండి. 2022 ప్రకారం మనకు ఇండియాకు లాస్ట్ టైం మనము 2022 నాటికి మనం లాస్ట్ టైం ఓడిఐ వరల్డ్ కప్ ఏ ఇయర్లో గెలిచాము? 2011, 2003, 2007, 1983. మనకు ఆన్సర్ వచ్చేసి చివరిగా మనము 2011లో అయితే ఓడిఐ వరల్డ్ కప్ గెలుచుకున్నామండి. మనకు 1983లో కూడా వరల్డ్ కప్ వచ్చింది ఫస్ట్ టైం. అప్పుడు కపిల్ దేవ్ కెప్టెన్గా ఉన్నారు. 2011లో ఎంఎస్ ధోని గారు. నెక్స్ట్ వన్, ద కెమికల్ రియాక్షన్ విత్ ఇన్వాల్వ్స్ అడిషన్ ఆఫ్ వాట్ ఆర్ రిమూవల్ ఆఫ్ వాట్ ఈజ్ కాల్డ్ రిడక్షన్ అండి. దేన్ని జోడించడం ద్వారా లేదా దేన్ని తీసివేయడం వంటి రసాయన ప్రతిచర్యను తగ్గింపు అంటారు? కార్బన్ డైఆక్సైడ్, హైడ్రోజన్, కార్బన్ డైఆక్సైడ్, ఆక్సిజన్, హైడ్రోజన్, ఆక్సిజన్, ఆక్సిజన్, హైడ్రోజన్. మనకు ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్ అండి, హైడ్రోజన్, ఆక్సిజన్. నెక్స్ట్ వన్, మ్యాచ్ ద ఫాలోయింగ్ టైప్ ఆఫ్ ఇండస్ట్రీస్ టు దేర్ ఎగ్జాంపుల్స్ అండి. అగ్రో బేస్డ్ ఇండస్ట్రీకి ఏంటి మ్యాచ్ అవుతుంది? అగ్రో బేస్డ్ ఇండస్ట్రీకి సిల్క్ టెక్స్టైల్స్ అండి. పబ్లిక్ సెక్టర్ ఇండస్ట్రీకి బిహెచ్ఈఎల్ అండ్ సెయిల్. ప్రైవేట్ సెక్టర్ ఇండస్ట్రీకి వచ్చేసి హోటల్స్ అండ్ రెస్టారెంట్స్. మినరల్ బేస్డ్ ఇండస్ట్రీస్కి ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ. ఆ లెక్కను చూసుకుంటే మనకు ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్ అవుతుందండి. ఓకే, ఇక్కడ బిహెచ్ఈఎల్, సెయిల్ యొక్క ఫుల్ ఫామ్స్ కూడా అడుగుతూ ఉంటారు. సెయిల్ అంటే స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అండి. బెల్ అంటే భారత్ హెవీ ఎలక్ట్రానిక్ లిమిటెడ్. సో ఇవి ఫుల్ ఫామ్స్ అడుగుతూ ఉంటారు, ఒకసారి చూసుకోండి. ఓకే, ఎస్టాబ్లిష్డ్ ఇయర్స్ కూడా అడుగుతూ ఉంటారండి. ఇవే కాదు, కొన్ని సంస్థలు మెయిన్ సంస్థలు ఉంటాయి, వాటి యొక్క ఎస్టాబ్లిష్డ్ ఇయర్స్ ఫుల్ ఫామ్స్ కూడా అడుగుతూ ఉంటారు, ఒకసారి చూసుకోండి. మనకు ఆన్సర్ వచ్చేసి ఇక్కడ 17th 4 అండి.
విచ్ ఇన్స్ట్రుమెంట్ యూజ్ టు మెజర్ ద వైబ్రేషన్స్ డ్యూరింగ్ ఏ ఎర్త్ క్వేక్స్ అండి. ఎర్త్ క్వేక్స్ వైబ్రేషన్స్ని మెజర్ చేయడానికి ఏ ఇన్స్ట్రుమెంట్ యూజ్ చేస్తారు? మెర్కెల్లీ స్కేల్, సిస్మోగ్రాఫ్, హైగ్రోమీటర్, రిక్టర్ స్కేల్. మనకు వచ్చేసి ఆన్సరు సెకండ్ వన్ అండి, సిస్మోగ్రాఫ్. సో ఇక్కడ మెర్కెల్లీ స్కేల్ని కూడా దేనికి యూజ్ చేస్తారంటే గ్రౌండ్ షేకింగ్ అండ్ డ్యామేజెస్ ఎంత జరిగిందని తెలుసుకోవడానికి మెర్కెల్లీ స్కేల్ని యూజ్ చేస్తారు. ఇంకా హైగ్రోమీటర్ వచ్చేసి మనకు వాతావరణంలోని హ్యూమిడిటీని మెజర్ చేయడానికి, గాలిలోని హ్యూమిడిటీని తెలుసుకోవడానికి హైగ్రోమీటర్ యూజ్ చేస్తారు. ఇంకా రిక్టర్ స్కేల్ అండి. ఈ రిక్టర్ స్కేలు మనకు 2.0 నమోదైంది ప్రభావం, భూకంపం యొక్క ప్రభావం 3.0, 6.2 అట్లా చెప్తూ ఉంటారు కదా. సో ఈ రిక్టర్ స్కేల్ అనేది దాన్ని తీవ్రతని మెజర్ చేస్తుంది అనమాట. నెక్స్ట్, వాట్ వాజ్ ద స్లోగన్ ఆఫ్ 2011 సెన్సస్ ఆఫ్ ఇండియా అండి. 2011 సెన్సస్ యొక్క స్లోగన్ ఏంటి? అవర్ సెన్సస్ అవర్ ప్రైడ్, అవర్ సెన్సస్ సెక్యూర్డ్ ఫ్యూచర్, ఇండియా సెన్సస్ ఇండియా ప్రైడ్, అవర్ సెన్సస్ అవర్ ఫ్యూచర్. మనకు ఆన్సర్ వచ్చేసి అవర్ సెన్సస్ అవర్ ఫ్యూచర్ అండి. నెక్స్ట్ వన్, ఈ 2011 సెన్సస్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. బాగా అడుగుతూ ఉంటారు ఎస్ఎస్సిలో కానీ ఏ ఎగ్జామ్స్లో అయినా కూడా అడుగుతూ ఉంటారు. క్లాసికల్ డ్యాన్సెస్, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ప్లే చేసేవాళ్ళు, ఫెస్టివల్స్, ట్రైబ్స్ గురించి, ఇండియా మ్యాప్ గురించి, ఇంకా ఇలాంటి సెన్సస్ ఇట్లాంటి అన్నిటి గురించి కూడా అడుగుతూ ఉంటారండి. పార్క్స్, నేషనల్ పార్కులు, ఓకే, ఇలాంటివన్నీ ఒకసారి అయితే చూసుకోండి. నెక్స్ట్ 20, ద 4th 5-year ప్లాన్ హ్యాడ్ బీన్ బిగాన్ ఇన్ విచ్ ఇయర్ అండి. ఈ 4th 5-year ప్లాను ఏ ఇయర్లో స్టార్ట్ అయింది? 1969, 1966, 1962, 1973. మనకు ఆన్సర్ వచ్చేసి 1969లో అయితే ఈ 4th 5-year ప్లాన్ అనేది స్టార్ట్ అయిందండి. అయితే మనకు ఫస్ట్ 5-year ప్లాను 1951 నుంచి 1956 వరకు అయితే మనకు ఉన్నిందండి. అయితే ఈ ఫస్ట్ 5-year ప్లాన్ని ఏ మోడల్ అంటారంటే హరోల్డ్ డోమర్ మోడల్ అంటారండి. ఇంపార్టెంట్ అండి ఇది కూడా. అయితేను ఫస్ట్ పంచవర్ష ప్రణాళికలు దేనికి ప్రిఫరెన్స్ ఇచ్చాయంటే ప్రైమరీ సెక్టర్కి ప్రిఫరెన్స్ ఇవ్వడం జరిగింది. అంటే అగ్రికల్చర్ సెక్టర్కి అండి, అగ్రికల్చర్ సెక్టార్కి ప్రిఫరెన్స్ ఇవ్వడం జరిగింది. ఓకేనా. ఇంకొకటి ఏంటంటే ఎన్ని పంచవర్ష ప్రణాళికలు అమలు చేశారు? 12 పంచవర్ష ప్రణాళికలు అమలు చేశారండి. 2012 నుంచి 2017 వరకు అయితే అమలు చేశారు. కానీ ఆ పంచవర్ష ప్రణాళికల ప్లేస్లో నీతి ఆయోగ్ని తీసుకురావడం జరిగిందండి. అది 2015లో తీసుకొచ్చారు. అంటే 2 సంవత్సరాలు మాత్రమే, 3 సంవత్సరాలు మాత్రమే ఈ పంచవర్ష ప్రణాళిక 12వ పంచవర్ష ప్రణాళిక 2012, 13, 14 ఈ 3 years మాత్రమే ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. 2015లో నీతి ఆయోగ్ని తీసుకురావడం జరిగిందండి. సో ఈ విధంగా మీరైతే గుర్తుపెట్టుకోవాలండి. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా మీరు ఎవరైనా కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ అయితే ఫాలో అండి. సో మీకు నచ్చినట్లయితే మన వీడియోస్కి అయితే లైక్ చేయండి. మన ఛానల్ వీడియోస్ మీ ఫ్రెండ్స్కి అట్లా ఎవరైనా జీడీకి ప్రిపేర్ అవుతున్నా, ఎస్ఎస్సికి ప్రిపేర్ అవుతున్నా, ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అండి, ఇవి ఇంపార్టెంట్ అండి. ఓన్లీ ఎస్ఎస్సి జీడీకి అనే కాదండి, ప్రతి ఒక్కదానికి కూడా యూస్ఫుల్ ఈ క్వశ్చన్స్. ఓకేనా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.